ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు ఆత్మీయ పలుకులు. ప్రభునందు ప్రియ దైవజనమ, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో గనక మనం గమనించినట్లయితే మార్కు సువార్త 7వ అధ్యాయము 31వ వచనం నుండి 37 వచనాల్లో ఉన్నటువంటి లేఖన భాగం మనం చూసినట్లయితే అక్కడ ఒక రోజు యేసు ప్రభు గారు గలిలే సముద్రం వద్దకు రావటం మనం చూస్తాం. ఆ గలిలే సముద్ర తీరానికి ఆయన వచ్చినప్పుడు కొందరు జనసమూహము ఆయన దగ్గరికి ఒక వ్యక్తిని తీసుకొని వస్తారు. ఆ వ్యక్తికి ఉన్నటువంటి బలహీనత ఏంటంటే చెవిటి గలవైనటువంటి వ్యక్తి, అంతేకాకుండా నత్తి మాటలు ఆయన మాట్లాడేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని యేసుప్రభు దగ్గరికి తీసుకొని వచ్చి ఇతన్ని బాగు చేయము అని యేసుప్రభుని వేడుకున్నట్లుగా మనం చూస్తాం. యేసుప్రభు వెంటనే వారి మొర్రను విని ఆ వ్యక్తిని ఏకాంతంగా తీసుకొని పోయి అతని చెవిలో ఆయన వేలు పెట్టి ఉమ్మి వేసి ఆయన ఆకాశం వైపు తన కనులెత్తి ఎఫ్ఫత్తా అని అతనితో చెప్పడం మనం చూస్తాం. ఎఫ్ఫత్తా అని ఎప్పుడైతే ఆయన యేసుప్రభు గారు ఆ మాటను పలుకుతాడో వెంటనే ఆయన చెవులో వినబడటము, ఆయన నత్తి కలిగినటువంటి ఆ నోరు చక్కగా మాట్లాడటము చూడగలుగుతాం. అంటే ఇది చాలా గొప్ప అద్భుతాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తి జీవితంలో చేసినట్లుగా మనం చూడగలుగుతాం. ప్రభునందు ప్రియ దైవజన్మ, ఎఫ్ఫత్తా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే తెరవబడుము అని అర్థం. ఇది ఎలా జరిగింది ఈ క్రియ కార్యము, ఈ అద్భుతము అని అంటే వారు ఉంచినటువంటి విశ్వాసము యేసుప్రభు మీద. అవును ప్రియ దైవజనమ, యేసుప్రభు మీద మనం విశ్వాసం ఉంచినట్లయితే, మనం ఆయన నమ్మినట్లయితే మన జీవితాల్లో కూడా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు చేయడం మనం చూస్తాం. కాబట్టి విశ్వాసముగా ముందుకు వెళ్దాం. ఈ వ్యక్తి వలె మనం కూడా మన జీవితంలో ఉన్నటువంటి బలహీనతలు యేసుప్రభు ముందు పెట్టి ప్రార్థిస్తూ ముందు కొనసాగుతూ అద్భుతాలు చేయబడేటువంటి విధంగా మన జీవితాన్ని మలుచుకుందాం. అట్టి గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్.